హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే ప్రణతిని చూసి, ప్రణతి ఏంటి అచ్చం పెళ్లి చూపులకి రెడీ అయినట్టు ఇంతలా రెడీ అయ్యావు అని అడగడంతో ఇక ప్రణతి అయితే ఏమో వదిన, అందరూ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పైగా నన్ను పల్లవి వదిన అలాగే శ్రేయ వదిన ఇలా రెడీ చేశారు అని చెప్పడంతో ఇక అవని అయితే ప్రణతిని అనుమానంగా చూస్తూ, ఏంటి ప్రణతిని పెళ్లి చూపుల్లాగా రెడీ చేశారంటే వీళ్ళు ప్రణతికి ఏదో పెళ్లి సంబంధం తెచ్చినట్టున్నారు, ఇదంతా కావాలని చేస్తున్నారు, ముందుగా ప్రణతికి చెప్తే తను ఒప్పుకోదని కావాలని తననిలా రెడీ చేశారు అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుని అక్కడి నుంచి కిందకి దిగుతూ ఉంటే ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేసి, డాడ్ పెళ్లి కొడుకు వాళ్ళు ఎప్పుడొస్తారు అని అడగడంతో ఇక చక్రధర్ ఇంకాసేపట్లో వాళ్ళక్కడుంటారు, కానీ అవని అలాగే మీ మావయ్య రాజేంద్రని చూస్తుంటే నాకు కాస్త కంగారుగా ఉంది, ముఖ్యంగా కమల్ శ్రీకర్ కూడా ఏం గొడవ చేస్తారో అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే పల్లవి, డాడ్ నేనున్నాను కదా, అట్లాంటి గొడవలేమీ జరగకుండా నేను చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రణతికి నువ్వు చూసిన సంబంధం అబ్బాయినే ఇచ్చి పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉండగా ఇంకా వెనక అవని వచ్చి నుంచుంటుంది. పల్లవి, సరే డాడ్ నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ అవని కనిపిస్తుంది. అవనిని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది, అలాగే కంగారు పడుతుంది. ఇక అవని అయితే, ఏంటి నన్ను చూసి అంతలా కంగారు పడుతున్నావు, ఏమైందేంటి అని అడగడంతో, ఏంటిది వినేసి అడుగుతుందా లేకపోతే విననట్టు మాట్లాడుతుందా, అసలు ఇది ఎప్పుడొచ్చుంటుంది అని చెప్పి పల్లవి కంగారు పడుతూ, అది అక్క నువ్వెప్పుడొచ్చావు అని ఇక తడబడుతూ మాట్లాడుతుంటే, అదే నువ్వు మీ నాన్నతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడే వచ్చా, ఇంతకీ సంబంధం ఎవరికి అని చెప్పి ఇక అవని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, అంటే ప్రణతికి పెళ్లి చూపులన్న సంగతి అవనికి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు అవనికి నేను ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ, మరేం లేదు అవని అక్క, అదే మన ప్రణతికి పెళ్లి చూపులు చూడటానికి ఒక మంచి సంబంధం ఉందని డాడ్ చెప్తున్నారు, అత్తయ్యతో మాట్లాడి చెప్తానని నేను చెప్తున్నాను, అంతే ఇంకేం లేదు అని అంటుంటే ఇక అవని అయితే పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి అక్క అని గట్టిగా అరవడంతో, అరవకు, అరిచావంటే గొంతు పిసికేస్తా, ఏంటి నువ్వు ప్రణతికి పెళ్లి సంబంధం చూస్తున్నావా, చూడు నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను, ఎలా అయినా సరే ప్రణతి పెళ్లి చేసేస్తాను అని చెప్పి మీ డాడ్కి మాటిస్తున్నావు కదా, చూడు తనకి ఇష్టం లేకుండా తన పెళ్లి విషయంలో నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇక అవని అయితే ప్రణతికి వార్నింగ్ ఇస్తుంది, సారీ పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. పల్లవి వెంటనే అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది. ఇక అవని అయితే పల్లవిని ఆపేసి, ఏయ్ ఆగు, మాట్లాడుతుంటే వెళ్తున్నావేంటి, ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి అత్తయ్యతో చెప్పాలనుకుంటున్నావు అంతే కదా, చూడు అత్తయ్య గారితో కనుక నువ్విప్పుడు ఈ విషయాన్ని చెప్పావంటే తర్వాత మీ డాడ్ జైల్లో కూర్చుంటాడు, గుర్తుందిగా వీడియో అని అంటుంటే ఇక పల్లవి అయితే, ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, మాట్లాడితే వీడియో అని బెదిరిస్తున్నావు, మా డాడ్ బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ చేసేవాళ్ళు 100 మందితో మాట్లాడతారు, అట్లాంటిది నువ్వు చిన్న వీడియోని పట్టుకుని మా డాడ్ ఏదో తప్పు చేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటున్నావా, కావాలంటే నీకు నచ్చిన వాళ్ళకి చూపించుకో, నేను మాత్రం ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్పేస్తాను అని చెప్పి ఇక పల్లవి ముందుకెళ్తుంటే మళ్ళీ అవని పల్లవి ముందుకొచ్చి, సరే అత్తయ్య గారికి చెప్తానంటున్నావు కాబట్టి నీ ఆనందాన్ని నేను కాదన్ను, కానీ నీకు పూర్తిగా తెలిసిన తర్వాత కదా నువ్వు అత్తయ్యకి చెప్పాలి, ఇలా సగం సగం చెప్తే అక్కడ అత్తయ్య గారికి కూడా ఏమర్థమవుతుంది చెప్పు అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో అంటుంటే, పల్లవి ఏంటిది ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా ఆశ్చర్యంగా అవని వైపు చూస్తుంది. ఇక అవని అయితే పల్లవితో, ప్రణతికి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి కట్టపెట్టాలని నువ్వు మీ నాన్న కలిసి ప్లాన్ చేశారని అర్థమవుతుంది, కానీ నేను ప్రణతి పెళ్ళి ఎప్పుడో అరేంజ్ చేశాను, తన పెళ్ళి
నా తమ్ముడు భరత్తోనే చేస్తాను అని చెప్పి ఇక అవని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏయ్, ఎంత ధైర్యం! ప్రణతిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని నాతోనే చెప్తావా అని అంటుంటే, అయ్యో పల్లవి, నేను నీకు చెప్పేంత ధైర్యం ఎప్పుడన్నా చేస్తానా? నువ్వు అత్తయ్య గారితో చెప్పాలని ఆశపడుతున్నావు కదా, అందుకే అత్తయ్య గారికి చెప్తావని నీకు చెప్తున్నాను. సరే సరే, వెళ్ళు వెళ్ళు, నీకోసం అత్తయ్య గారు ఎదురు చూస్తారు. వెళ్ళి అత్తయ్య గారికి మన ప్రణతి పెళ్లి గురించి చెప్పాలి కదా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని ముందుకు తోస్తుంది. పల్లవికి ఏమీ అర్థం కాదు. ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది? పైగా తన తమ్ముడితో పెళ్లి చేస్తానని అత్తయ్య గారికే చెప్పమంటుంది. అసలు ఏంటి దీని ధైర్యం అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి అవనిని చూసుకుంటూ ఇంకా పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి, పల్లవి, ఏంటమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదేంటి అని అడగడంతో, అత్తయ్య, పెళ్లి వాళ్ళ సంగతి పక్కన పెడితే ఈ అవనికి ఎంత పొగరో తెలుసా? తను నాతో ఏం చెప్పిందో మీకు తెలుసా అని అంటుంటే ఒక్కసారిగా ఇక పార్వతి, ఏంటి, ఏం చెప్పింది అని గట్టిగా అడుగుతుంది. అదే అత్తయ్య, మన ప్రణతికి నువ్వు ఎవరితో సంబంధం చూసినా అది జరగదు, నా తమ్ముడు భరత్తోనే జరుగుతుంది తన పెళ్ళి అని చెప్పి నాతో ఛాలెంజ్ చేసింది. పైగా ఈ విషయాన్ని నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకో, వాళ్ళు నువ్వు కలిసి ఏం చేసినా ఈ పెళ్లి ఆపలేరు అని చెప్పి నన్నే బెదిరిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి పల్లవి అన్న మాటలకి షాక్ అయిపోతుంది. ఏంటి, అదంత మాటందా? నా కూతుర్ని నాకు నచ్చిన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురి విషయంలో దాని పెత్తనమేంటి అని చెప్పి ఇక పార్వతి చాలా కోపంగా ముందుకెళ్తుంటే పల్లవి, అత్తయ్య మీరు ఆగండి, దాన్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. పైగా తను ఏ మాత్రం కూడా బెదరకుండా మీతో చెప్పమని నాతోనే ఛాలెంజ్ చేస్తుంది. నాకెందుకో దాన్ని చూస్తుంటే అన్నంత పని చేస్తుందేమో అని భయంగా ఉంది అని అంటుంటే ఇక పార్వతి, చూడు పల్లవి, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. నా కూతురికి నాకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి జరిపిస్తాను. ఇందులో ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు. చివరికి ఆఖరికి మీ మావయ్య గారు అడ్డం వచ్చినా సరే ఈ పెళ్లి జరిగే తీరుతుంది. మీ నాన్నగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవితో అంటుంటే, నేను కోరుకుంది కదా అదే కదా, ఆ ప్రణతికి అలాగే ఆ భరత్కి పెళ్లి జరగకూడదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో కమల్, శ్రీకర్ అక్కడికి వచ్చి, అమ్మా, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా, ఇలాగే ఉన్నావా అని అంటుంటే ఇక పక్కన ఉన్న పల్లవి, ఇంకేంటి రెడీ అయ్యేది, ఆల్రెడీ అత్తయ్య గారు రెడీ అయిపోయారు అని అంటుంటే, మరి నువ్వు మెడలో దండలేదేంటమ్మా అని చెప్పి ఇక కమల్ అడుగుతూ ఉంటే పక్కనున్న శ్రీకర్, రే కమల్, మెడలో దండ నాన్నేస్తారు, నువ్వు ఇప్పటి నుంచే వేసి అక్కడికి తీసుకెళ్తావా ఏంటి అని చెప్పి ఇక శ్రీకర్ అంటుంటే ఇంకా శ్రియ అలాగే పల్లవి ఇద్దరు కూడా పార్వతిని అక్కడి నుంచి, ఇంతలో అవని వచ్చి, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు, పదండి అందరూ వచ్చేశారు అని చెప్పి ఇక అవని వచ్చి పార్వతిని తీసుకుని వెళ్ళబోతుంటే పార్వతి అవనిని ముట్టుకునివ్వకుండా ఇక పల్లవి అలాగే శ్రేయతో కలిసి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఇక అవని చిన్నగా నవ్వి మామూలుగా అక్కడి నుంచి వాళ్ళతో పాటు బయటకు వస్తుంది. ఇక ఇంతలో రాజేంద్రని, అక్షయ్ అలాగే కమల్, శ్రీకర్ తీసుకుని వస్తారు. ఇంకా ఇద్దరికి కూడా హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అందరూ కూడా గట్టిగా అరిచి వాళ్ళ చేతికి పువ్వుల దండలిచ్చి మార్చుకోమని చెప్తారు. ఆ తర్వాత ఇంకా పార్వతి అయితే రాజేంద్రకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా రాజేంద్ర పార్వతికి ఏ గిఫ్టు తేలేదని అలానే చూస్తుంటే ఇక పార్వతి, ఏవండి, మీరు నాకేం కొనలేదా అని అడగడంతో ఇంకా రాజేంద్ర ఏమీ కొనలేదు అన్నట్టుగా పార్వతి వైపు చూస్తుంటే ఇక పార్వతి, పర్వాలేదండి, మీరు నాకు ఏం కొనకపోయినా పర్వాలేదు, కానీ జీవితాంతం నాతో ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, నా కోరికని నెరవేరుస్తారా అని అంటుంటే, అయ్యో పార్వతి, మన కుటుంబం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను కూడా ఆశపడుతున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోవు అని చెప్పి ఇక రాజేంద్ర పార్వతితో అంటుంటే, ఏవండి, ఇంత సంతోషకరమైన రోజున నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను అని అంటుంటే,
అడుగు పార్వతి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని అడగటంతో ఇంకా పార్వతి, చూడండి, ఎన్నాలని ప్రణతిని అలాగే వదిలిపెట్టేస్తాం. ప్రణతికి మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అలాగే మన ప్రణతి గురించి అన్నీ తెలిసి పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. తనతో ప్రణతి జీవితం బాగుంటుందండి అని చెప్పి ఇక పార్వతి చెబుతుంటే ఒక్కసారిగా రాజేంద్ర, పార్వతి, నువ్వు ప్రణతి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు, అది సంతోషం. కానీ నువ్వు తనకి పెళ్లి చేసే ముందు తన ఇష్టాన్ని కూడా కనుక్కోవాలి కదా. ఇలా నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటే ఎలా అని అంటుంటే ఆ మాటలకి పార్వతి, ఏంటండి అలా మాట్లాడతారు? ఇప్పటికే ఒకసారి తన ఇష్ట ప్రకారం తనని వదిలేస్తే తను మరొక వ్యక్తితో మోసపోయి తన జీవితాన్ని కోల్పోయేదాకా వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ప్రణతి అన్నిటి నుంచి బయటపడింది. తన జీవితం ఎలా ఉండాలో, తను ఎవరిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందో మనకన్నా ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారండి అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో అంటుంటే, రాజేంద్ర, అది కాదు పార్వతి, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయికి కూడా అడగాలి కదా అని అంటుంటే ఇక ఇంతలో ప్రణతి, అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను నువ్వు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేను అని అంటుంటే ఇంతలో పల్లవి పరిగెత్తుకుంటూ, అత్తయ్య, పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇంకా పార్వతితో చెప్తుంటే పార్వతి, చూడు, పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు ఎవరైనా మాట్లాడారంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇక పార్వతి అయితే తన మీద ఒట్టు వేసుకుని ఇక పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పెళ్లి వాళ్ళని నమస్కారం పెట్టి లోపలికైతే పిలుస్తుంది. ఇక పెళ్లి కొడుకు తండ్రి తన కొడుకుని పరిచయం చేస్తూ, తను పేరు నవీన్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ని రన్ చేస్తున్నాడు అని చెప్పి ఇక అతను తన కొడుకు గురించి పరిచయం చేసి ప్రణతిని చూపిస్తాడు. ఇక అలాగే ప్రణతిని పెళ్లి కొడుకు చూసి తనకి హాయ్ చెప్పి తనతో మాట్లాడాలి అంటాడు. ఇక ప్రణతి అయితే నేను మాట్లాడను అని చెప్పి ఇంకా ఇబ్బంది పడుతుంటే పార్వతి ప్రణతి దగ్గరకొచ్చి, చూడు ప్రణతి, నువ్వనవసరంగా ఈ గొడవని పెద్దది చేయకు. ముందు అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు కాదు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రణతిని నచ్చ చెప్తుంది. ప్రణతి తనకి ఇష్టం లేకపోయినా ఆ అబ్బాయితో మాట్లాడటానికి వెళ్తుంది. ఇదంతా చూసిన భరత్ అయితే చాలా బాధపడతాడు. అసలు ఇదంతా నేనిక్కడే ఉండి చూడాలా అని చెప్పి భరత్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్న భరత్ని ఎవరో చెయ్యి పట్టి ఆపుతారు. ఒక్కసారిగా భరత్ వెనక్కి తిరిగి చూసేసరికి రాజేంద్ర భరత్ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, చూడు పార్వతి, నువ్వు నీ కూతురు విషయంలో మాట్లాడొద్దని అందరి మీద నీ మీద ఒట్టు వేసుకున్నావు. కానీ నా కూతురు జీవితం గురించి నేను కూడా మాట్లాడే హక్కుంది. నేను ఆ పెళ్లి కొడుకు విషయంలో ఏమీ మాట్లాడను. కానీ నా కూతురికి నేను కూడా మంచి సంబంధాన్ని చూశాను. ఇదిగో ఈ అబ్బాయి భరత్ మంచి పద్ధతి తెలిసినవాడు, సంస్కారం ఉన్నవాడు, అలాగే నా కూతుర్ని ఇష్టపడుతున్నాడు. అన్ని విధాలుగా నా కూతురికి ఈడు జోడైనవాడు. ఇతనికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటుంటే పార్వతి, ఏం మాట్లాడుతున్నారండి? ఈ అనామకుడిని నా కూతురు పెళ్లి చేసుకోవాలా? అసలు వీడికి ఏమన్నా ఉందా? వీడికి సరైన ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇట్లాంటివాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా? రేయ్, ఏం మాయమంటలు చెప్పిరా నా కూతుర్ని, నా భర్తని నీ వైపుకు తిప్పుకున్నావు. ఎంతైనా ఇదిగో ఈ మాయలాడి తమ్ముడివి కదా, నీకు ఇట్లాంటి మాయలు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి ఇక పార్వతి అయితే భరత్ మీద చేయెత్తబోతుంటే పక్కన ఉన్న అక్షయ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అక్షయ్, అంటే నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా అని అడగడంతో ఆ మాటలకి, లేదమ్మా, నేనెప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ నాన్నగారు భరత్కిచ్చి ప్రణతిని పెళ్లి జరిపించడం నాకు కూడా ఇష్టమే. తనకి ఇష్టం లేని వాడికిచ్చి పెళ్లి చేసి తను బాధపడేలా చేసే కంటే తనకి నచ్చిన వాడితో తనకి పెళ్లి. భరత్, ప్రణతి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఇది నాకు కూడా తెలుసు. దీని గురించి నిజానికి నేనే నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ నాన్నగారే చెప్పేశారు అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే రాజేంద్ర అక్షయ్ వైపు చూస్తాడు. దీని గురించి నాకెలా తెలుసనే కదా నేను
నా చెల్లెలి గురించి ఆ మాత్రం పట్టించుకోకుండా ఉంటాననుకుంటున్నారా? ప్రణతి నా చెల్లెలు. తన కోసం, తన జీవితం కోసం ఆ మాత్రం ఆలోచించాలనుకుంటున్నారా? అందుకే ప్రణతి భరత్ల ప్రేమ గురించి తెలుసుకొని నేనే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇదిగో ఇట్లా అమ్మ మరొకరితో మన ప్రణతి పెళ్లి చేయాలి అనుకుంటుంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అవని చాలా సంతోషంగా చూస్తుంది. ఇక పల్లవి, ఏయ్ ఇదంతా నీ ట్రైనింగే కదా, బావగారిని మావయ్య గారిని మార్చేసి కావాలని కావాలని ఇలా చేస్తున్నావు కదా. నువ్వు ఇందాక ప్రణతి భరత్లా పెళ్లి చేస్తానని నాతో ఛాలెంజ్ చేస్తే ఏదో అనుకున్నాను, కానీ ఇదా నీ ప్లాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న పార్వతి కూడా, ఏయ్ అసలు అసలు ఎందుకే ఎందుకే నా కుటుంబాన్ని ఇలా చీడలాగా పట్టుకుని వదలట్లేదు అని చెప్పి ఇంకా పార్వతి కూడా మాట్లాడుతుంటే ఇక అవని అయితే, అత్తయ్య నేనేం చేశాను? నేను కూడా భరత్ని మన ప్రణతి ఇష్టపడుతుందని చెప్పే వరకు తెలియదు. తను చెప్పిన తర్వాత కాదనలేకపోయాను. పైగా ఇప్పటికే ప్రణతి ఒక జీవితాన్ని కోల్పోయింది. మరొకసారి ఎవరితో మోసపోకూడదని మన ప్రణతి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పేసరికి నేను కాదనలేకపోయాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నొచ్చి, పార్వతి గారు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మీ అమ్మాయికి మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి జరిపించే ఉద్దేశం ఉందా లేదా? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఇంతలో ప్రణతి అలాగే పెళ్లి కొడుకు కూడా అక్కడికి వస్తారు. ఇక పెళ్లి కొడుకైతే, నాన్న అమ్మాయి నాకు నచ్చింది, మీకు ఇష్టమైతే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పి ఇక పెళ్లి కొడుకు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పార్వతి, చూడండి ఇక్కడ ఎవరు ఎన్నన్నా సరే నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించడం నాకు అన్ని విధాలా ఇష్టమే. మీకు కూడా ఓకే అనుకుంటే ఇదిగో పంతులు గారిని కూడా పిలిపించాను, ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర అలాగే అక్షయ్ ఒకరినొకరు చూసుకుంటారు. అమ్మా అని ఇక అక్షయ్ మాట్లాడబోతుంటే, చూడండి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే వరకు ఎవరు ఏమీ మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పి ఇక పార్వతి అయితే అందరి నోర్లు మూయిస్తుంది. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించమని ఇక ప్రణతి జాతకం అలాగే పెళ్లి కొడుకు జాతకాన్ని పంతులు గారికి ఇస్తారు. ఇక పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి చాలాసేపు ఏవో లెక్కలు వేస్తూ ఉంటాడు. కానీ అందరూ కూడా పంతులు గారి వైపు అలాగే పార్వతి వైపు చాలా కంగారుగా చాలా బాధగా చూస్తుంటారు. ఇక ప్రణతి అయితే అవనితో, వదిన ఏంటొదిన ఇదంతా, భరత్కి నాకు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మరొకరితో పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావేంటొదినా, వదిన ఏం మాట్లాడవేంటొదినా అని చెప్పి ఇంకా ప్రణతి అవనిని అడుగుతూ ఉంటే, అవని, ప్రణతి నువ్వేం కంగారు పడకు, చూడు మీ ఇద్దరి పెళ్లి చెయ్యాలని నేను మాత్రమే కాదు, మీ నాన్నగారితో పాటు మీ అన్నయ్య కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా నీకు భరత్కి పెళ్లి జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక అవని అయితే ప్రణతికి నచ్చ చెప్తుంది. కానీ ఇటు పక్కన ఉన్న భరత్, అక్క కళ్ళ ముందే ప్రణతికి మరొక అబ్బాయితో పెళ్లి చేయడం కోసం ముహూర్తాలు కూడా పెడుతున్నారు, కానీ నువ్వు నాకు ప్రణతికి పెళ్లి జరుగుతుందని చెప్తున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదక్క అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతుంటే అనుకోకుండా కొంతమంది పోలీసులు వచ్చి అక్కడ ఉన్న పెళ్లి కొడుకుని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారిగా పెళ్లి కొడుకు, ఏయ్ వదలండి, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంటే, రేయ్ నీ గురించి అన్నీ బయటపడ్డాయి, నిన్న రాత్రి తాగేసి నువ్వు మినిస్టర్ గారి అమ్మాయిని పాడు చేసావురా, నీలాంటి వాడు బయట తిరిగితే ఆడవాళ్ళకే ప్రమాదం, రారా రారా అని చెప్పి అతన్ని చొక్కా పట్టుకుని ఇక పోలీసులు బరబరా ఈడ్చికెళ్తుంటే పెళ్లి కొడుకు తండ్రి, ఆగండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నా కొడుకు అలాంటి వాడు కాదు అని అంటుంటే, చూడండి సార్ మీ అబ్బాయి ఎలాంటి వాడో స్టేషన్కి వచ్చి తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి ఇక పోలీసులైతే పెళ్లి కొడుకుని బరబరా ఈడ్చికెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అవని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే జరిగిందంతా చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రాజేంద్ర పార్వతి పక్కన కూర్చుని, చూడు పార్వతి, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పన్ను
ఎందుకంటే నీ కూతురు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు. కానీ నువ్వు తన జీవితాన్ని సరిదిద్దాలి అనుకుంటే తను ఇష్టపడేవాణ్ణి, అలాగే తనని ఇష్టపడేవాణ్ణి ఇచ్చి చేస్తే తను సంతోషంగా ఉంటుంది. పైగా చూసావుగా, పైకి చూడటానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో చూసావుగా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినవాడు మన కూతురికి అన్ని విధాలుగా సరైనవాడని ఎలా అనుకుంటావు పార్వతి అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పార్వతికి నచ్చ చెప్పడంతో పార్వతి కూడా ఇంకా భరత్ అలాగే ప్రణతిల పెళ్లి చేయడానికి కాదనలేకపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో భరత్ ప్రణతిల పెళ్లి ఇక పార్వతి అలాగే కుటుంబం మొత్తం దగ్గరుండి మరి జరిపిస్తుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే